పండుగ పండుగతో ముగ్గురు ఎలా చేసుకుంటాం అలాగే ఈ ముగ్గురు ఈ పండుగ చేసుకుంటున్నాం. చాలా బాగుంది ప్రభుత్వం. మళ్ళీ ఇంకా 15 అలాగే మహానాడు కడపలో నిర్వహిస్తారు, దాని గురించి ఏమంటారు? అన్ని ఏర్పాట్లు బాగున్నాయి, చాలా చక్కగా జరుగుతుంది, ఎవరికి ఏ ఇబ్బంది లేదు. భారీగా జనం తరలిస్తున్నారు. ఇవాళ వేళ ఎక్కువ ఇవాళ చూస్తారు బహిరంగ కాబట్టి. మీరేం చెప్తారండి? ఇప్పటి వరకు కూటమి చాలా బాగుందండి. రాయలసీమలో చాలా మాకు నీళ్ళు ఇచ్చాడండి. అసలు తరతరాలు తరని ఇది పంటలు పండిస్తారు రైతు. అన్నం పెట్టేది రైతుకి చేసే సాయం. కానీ వాడేదో 5,000 10,000 ఆటోలకి వాళ్ళకి వేసి ఆటో ట్యాక్సులు పెంచి అంత రోడ్ల పాలు చేశాడు. పనికి రాకుండా ఏం పని చేయకుండా పాట చేయకుండా సోమరిపోతులు తయారు చేశాడు. ఈరోజు జీవితాంతము అంటే తరతరాలు బాగా పడే రోజులు తెచ్చాడు. అంటే రాయలసీమ కరువు ప్రాంతం అట్లా దానికి రతనాలసీమ చేశాడు. డ్రిప్ ఇరిగేషన్ ఫుల్ అండి. మాకు రాయలసీమలో పంట పండిస్తారు, అట్లా పండిస్తాం. మీరేమో అలా అంటున్నారు. ఓవైపు జగన్ చూసుకున్నా, ఏ ప్రెస్ మీడియాలు చూసుకున్నా కూటమి ప్రభుత్వం పరిపాలన చేయడం లేదు, ఓన్లీ కక్షపూరితంగా వ్యవహరించి అరెస్టులు చేస్తున్నారు. అంటే ఇప్పుడు కాములేం పచ్చికనపడుతుంది. ఆయనకి దోపిడీ డబ్బులు రాలేదు. ఇప్పుడు నుంచి అకౌంట్లో డబ్బులు వచ్చేది, ఆయనకి ఆదాయం వస్తేనే పిల్ల ఎవరికాయ బరువు చల్లేది కోట్లు తినేది. ఈరోజు పైవాళ్ళ కేశవ్ ఉలవకొండ ఏరియాలో 50,000 ఎకరాలకి ఇరిగేషన్ డ్రిప్ పెడితే వాడు వచ్చిన తర్వాత డ్రిప్ ఆపినాడు, అంటే కుళ్ళిపోయింది. ఇప్పుడు ఈరోజు 1,00,000 ఎకరాలు చేస్తున్నాడు. ఈరోజు అందరూ వెడల్పు కోసం 3,500 కోట్లు పెట్టి 2 నెలల్లోనే కంప్లీట్ చేస్తున్నారు పని. ఇంతది వరల్లో కాదు, ఎవరు ఇంత వచ్చేది అట్లాంటి పని రాయలసీమ చేశాడు. జీవితాంతం ప్రతి ఒక్కరూ బాగా చల్లగా అన్నం మీద బాగా హాయిగా ఉన్నారు. అలాగే నారా లోకేష్ నాయకత్వం గురించి చెప్తారు. నారా లోకేష్ కరెక్ట్ అండి, చాలా గుర్తిస్తున్నాడు. మంచి నాయకుడు, అంటే తెలివైనవాడు. వీని మాది ఫ్యాక్షన్ కాదు, సైకో కాదు, ముందస్తు ఆలోచనతో చేశాడు. ఇప్పుడు నారా లోకేష్ జీవితాంతం ఇంకా పథకాలు ఎన్నో చేయాలని. ఈరోజు బీసీలకి ఎస్సీలకి ఎవరికి లోన్ వేయాలి. ఈరోజు చంద్రబాబు వస్తే వెంటనే 9 నెలల్లోనే ఇంకా రేపు జూన్లో అన్నదాత సుఖీభావ, తల్లికి వందనం అని ఇస్తున్నాడు. ఆ రోజు ఇంతవరకు మార్చిలో పంట పండలేదండి. వాన్ బడ్జెటే ఏంది పంట పండింది. ఇప్పుడు మనకు మార్చి నుంచి ఇక్కడే మనకు పంట పండేది. ఇప్పుడు బడ్జెట్ పెట్టాం. ఈ రోజు అన్ని పథకాలను కంటిన్యూ చేస్తాం. కక్ష సాధింపు అనేది ఎప్పుడు లేదు మన తెలుగుదేశం పార్టీలోనే. ఎప్పుడు కక్ష సాధింపు లేదు. ఇచ్చిన మాట ఖచ్చితంగా నెరవేరుస్తూ ఇప్పుడు పింఛన్ 4,000 ఇస్తాను అన్నాడు, వెంటనే 4,000 ఇచ్చేసినాడు. రేపు అన్నదాత సుఖీభావ పెడతాడు. తర్వాత తల్లికి వందనము అన్నీ ఆల్రెడీ ఆగస్టు 15కి లేడీస్లకి ఆడోళ్ళకి బస్సు ఫ్రీ బస్సు ఏర్పడుతుంది. అదేవిధంగా అట్లా కక్ష సాధింపు అనేది ఎప్పటికీ లేదు ఈ పార్టీలోనే. వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు ఎప్పుడన్నా చేసిండేమో కానీ వాళ్ళకి అలాంటి అలవాట్ల నుంచి అట్లా అంటారు. కానీ అలాంటిదేం లేదండి, బ్రహ్మాండంగా ఉంది. ఇంకా రేపు జూన్లోన ఖచ్చితంగా అన్నదాత సుఖీభావ, ప్రజలు రైతులకి సుఖంగా ఉంటారు. అందులోనే ఈ సంవత్సరం తొలకరి ముందునే మనకి యాక్చువల్ కంటే జూన్ మొదటి వారంలో వచ్చే విరుగుతున్నాం. సో అలాగే జగన్ గారు ఈ మధ్య అది కామన్ అండి, అవి మామూలుగా అనుకుంటారు వాళ్ళు వీళ్ళు, అది కామన్, అట్లా ఆడదేం లేదు. కానీ మనకు కష్టాలు ఉన్నాయి కాబట్టి మన చంద్రబాబు నాయుడిని 53 రోజులు జైల్లో పెట్టినారు కదా. ఆ విధంగా అట్లా మనం ఏదో రెడ్ బుక్ అది వాళ్ళు కామన్, వాళ్ళ విషయం వాళ్ళు మనకు వదిలేయండి. దాని గురించి మనం సామాన్య ప్రజలకి అన్ని రకాల ప్రభుత్వం నుంచి మంచిగా జరుగుతుందా లేదా అని చూడాలి. కానీ ఇవన్నీ రాజకీయాల్లో దూరం పెడితే మనకు ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నాడా లేదా అనేది మన ఓపిక. అలాగే నారా లోకేష్ నాయకత్వం గురించి చెప్తారు. నారా లోకేష్ చాలా బెస్ట్ అండి. ఆయన యూత్ కి అన్ని రకాల ప్రేరేపిస్తున్నాడు. అన్ని విధాలుగా మీరు ముందుకు రండి అని చెప్పి. అలాగే డ్రగ్స్ గురించి ఆయన చాలా ఎక్కువ ఉంది. ఇంతకు ముందు గత 5 years కింద డ్రగ్స్ నుంచి చాలా మంది చాలా యూత్ చెడిపోయినారు. దాన్ని లేకోకుండా చేయాలనేదే నారా లోకేష్ గారి ధ్యేయము. థ్యాంక్ యూ సార్. ఓకే. జగన్ గారు ఏ ప్రెస్ మీట్లు పెట్టినా ఇంకా చుక్కలు చూపిస్తాను. సో నెక్స్ట్ రాబోయే మన ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉందన్న. రానున్న రోజుల్లో ఇంకా బాగా ఉంటుందని మరి కోరుకుంటూ, కూటమి కాదు తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కూటమి అయిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు, రవాణాలు బాగా అభివృద్ధి అవుతున్నాయి. అలాగే మహానాడు కడపలో ఫస్ట్ టైం చేస్తున్నారు కదా, సక్సెస్ అవుతుందనే కోరిక. చంద్రబాబు నాయుడు గారు కూడా కడపలో డెవలప్ చేయాలి, కడపని ఒక రీతిగా తీసుకురావాలని. అలాగే జగన్ ఏమో ఇక్కడ పరిపాలన జరగడం లేదు, కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాడని జగన్. లేదు, ఎటువంటి పరిస్థితుల్లో జగన్ మాటలు వద్దండి, అలబల్ల మాటలు వద్దు. అభివృద్ధి కార్యక్రమం నడిపిద్దామని చంద్రబాబు నాయుడు గారు పాలన నడిపిస్తున్నారు. దానికి మాత్రం ఎటువంటి డోకా లేదండి, అంతే. అలాగే చంద్రబాబు ఫ్యూచర్ లో డెవలప్మెంట్ గానీ ఎలా ఉండబోతుంది? బ్రహ్మాండంగా చేస్తారండి చంద్రబాబు నాయుడు గారు. ఫ్యూచర్ లో డెవలప్ ఇప్పుడు కార్యక్రమం మొదలు. పరిపాలన ఇప్పటి వరకు ఎలా అనిపించింది? చాలా బాగుందండి కూటమి పరిపాలన. ఇప్పుడు వరకు చాలా బాగుంది, అన్ని అందుబాటులో బాగానే ఉంటుంది. లోకేష్ గారు యువకాలం కూడా కొద్దిగా బాగా స్పందించింది జనాలు. బాగుంది సార్. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో
వైసీపీ ప్రభుత్వం రాగానే అన్ని అమలు చేయలేదు, ఒకటేసారి అమలు చేయలేదు. ఏదైనా కానీ ఒక స్టెప్ బై స్టెప్ ముందుకెళ్ళడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం ఆలోచించి ముందుకెళ్ళడం జరుగుతుంది. సో అలాగే మహానాడిని మన పార్టీనే ఇంకా 2.0 ఇంకా చుక్కలు చూపిస్తాం అంటున్నారు కదా, ఆస్కారమే లేదు రావడానికి. నారా లోకేష్ గురించి ఏం చెప్తారు? నారా లోకేష్ యువతను మేల్కొల్పుతున్నాడు. రాబోయే ఫ్యూచర్ తరానికి మంచి లీడర్ అనుకోవచ్చా? సో ఒక మాటలో కూటమి పరిపాలన మీద ఏమంటారు? మంచి ప్రభుత్వం, ముగ్గురు నాయకులు, త్రీ లీడర్స్ అయినా నరేంద్ర మోడీని పెట్టుకున్నారు. కింద చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ చాలా మంచి వ్యక్తులు. ఎవరికంటే బ్రహ్మాండంగా బాగా నడుస్తుంది. సూపర్ 6 పథకాలు కొన్ని అమలు చేయడం జరుగుతుంది. ఫ్రీ బస్సు, ఈ జూన్ లో అమ్మ ఒడి తల్లికి, అదే అమ్మ ఒడి తల్లి వందనం, ఓకే. మళ్ళా రైతు భరోసా, అది మెయిన్ ఇంపార్టెంట్. రైతు భరోసా అంటే మీరేం ఇలా అంటున్నారు? ఓవైపు జగన్ ప్రెస్ మీట్లు పెట్టి ఇక్కడ ఎలాంటి పరిపాలన జరగలేదు, ఓన్లీ కక్షపూరితంగానే వ్యవహరిస్తున్నారు, ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని జగన్ అంటున్నాడు. దానికి కక్షపూరితంగా అంటే దాదాపు కంటే వాళ్ళు చంపడమే, మన వాళ్ళనే ఎక్కువ చంపుతున్నారు. కక్షపూరితం ఎలా అయితే ఏ మండలంలో చూడు తెలుగుదేశం కార్యకర్త ఒక్కరైనా మర్డర్ జరుగుతుంది. ఇప్పుడు అధికారులలో కొంచెం వాళ్ళ మధ్యలోనే ఉన్నారని మేము అనుకుంటున్నాం. ఫస్ట్ టైం మహానాడిని, ఇది యాక్చువల్గా వైఎస్ఆర్ జిల్లా, జగన్ అడ్డా అనుకోవచ్చు, ఈ అడ్డాలో పెట్టారు, ఎలా ఉందనుకో? ఈ అడ్డాలో పెట్టినారు కానీ జనాల్లో మాకు స్వతంత్రం వచ్చింది అనే భావనతో ఉత్తేజనంతో ఉన్నారు అందరు. లాస్ట్ టైం 2024 ఎలక్షన్ లో 7 వచ్చాయి టీడీపీకి, ఈసారి 10 కొట్టబోతున్నారా అని ఖచ్చితంగానే 10కి 10 వస్తాయి అనేది అందరిలోన ధీమా ఉంది. మరి ప్రజల నాడు ఎట్లుంటుందో చెప్పాలి. సో జగన్ అన్నట్టు ఇక్కడ మంచి పరిపాలన జరుగుతుందా, కక్షపూరిత పరిపాలన జరుగుతుందా? ఇక్కడ మంచి పరిపాలన జరుగుతుంది కాబట్టి అందరూ మొన్న 7కి 7, 10కి 7 వచ్చినాయి. మనకు ఎత్తు 10 వస్తాయి భావనతో అందరూ ఉన్నారు. సో అలాగే నారా లోకేష్ గురించి ఏం చెప్తారండి? నారా లోకేష్ గారు చాలా సైలెంట్, నిదానం. ఆ వయసు ఉన్నా కానీ వయసుకు తగ్గట్టుగా పెద్ద వ్యవహారంతో నడుస్తున్నాడు. సో ఫ్యూచర్ లో యువతరానికి మంచి నాయకుడు అంటారా? ఖచ్చితంగా యువతరంలో నారా లోకేష్ తోనే నడుస్తుందని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇంతవరకు కూటమి పరిపాలన ఎలా బాగుంది. 1 సంవత్సరంలో చాలా అభివృద్ధి జరిగింది. చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజలు మిగతా 4 ఏళ్ళలో బాగా డెవలప్ చేస్తాడని ప్రజలందరూ చూస్తున్నారు. తప్పకుండా ఆయన నెరవేరుస్తాడు. ఈ 5 ఏళ్ళలో బాగా అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాడని ప్రజలకి బాగా నమ్మకంగా ఉంది. అలాగే మహానాడు కడపలో పెట్టారు, ఎలా అనిపిస్తుంది? అంటే యాక్చువల్ గా వైఎస్ఆర్ జిల్లా కదా, సో వైఎస్ఆర్ ఒక విధంగా పంచుకోవట్లేదు వాళ్ళకి, కానీ కడపలో పెట్టడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ లేనటువంటి 10కి 10 స్థానాలు తెలుగుదేశానికి అప్పచెప్పడంతో ఈ కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి ఆలోచన కడపలో పెట్టాలని వచ్చింది. దాన్ని దిగ్విజయంగా జయప్రదం చేస్తారని కూడా చూస్తున్నాం. అంటే జగన్ ఏమో కూటమి పరిపాలన కూటమిలో జరుగుతూ ఉంటే కాదు, అవి అభివృద్ధిలో జరుగుతుందని దాన్ని వేరే విధంగా చెప్తున్నారు అంతే. సో అలాగే ఈసారి మనం వచ్చేది వైసీపీనే, ఈసారి నెక్స్ట్ వచ్చేటప్పుడు రాసి పెట్టుకోండి, ఇంకా చుక్కలు చూపిస్తామంటున్నారు. అవన్నీ చెప్తారండి రాజకీయంలో, కానీ ప్రజలు కోరుకునేది అభివృద్ధి. ఎవరు అభివృద్ధి చేస్తే వాళ్ళకే పట్టం కడతారు. జరిగే అరెస్టుల పైన మీరు కక్షపూరితం అనుకుంటున్నారా, న్యాయపరంగానే వెళ్తున్నారా? అది న్యాయపరంగానే చేస్తారు కానీ కక్షపూరితంగా ఏం కాదు. ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం యొక్క పరిపాలన ప్రజల్లోకి ఇంకా పరిపాలన విధానాలన్నీ తీసుకెళ్తున్నారు. ఇంకా క్రమంగా పరిపాలన అనేది వేగం పుంజుకుంటుంది. నాణ్యమైనటువంటి పరిపాలన ఇచ్చి ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అంటే మీరైతే మీ ఉద్దేశంలో బాగా పరిపాలన చేస్తున్నారు అంటున్నారు. ఓవైపు జగన్ ఈ మధ్య ఏ ప్రెస్ మీట్ లో చూసుకున్నా ఇక్కడ అసలు పరిపాలన జరగడం లేదు, మొత్తం కక్షపూరితంగానే వ్యవహరిస్తున్నారు. అలాగే సంక్షేమ పథకాలు కూడా ఎలాంటి పథకాలు లేవు, మేమున్నప్పుడు ప్రతి ఒక్కరు ఇచ్చామంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగా ఆయనకి మొదటి నుంచి అలవాటే. ఆయన చేస్తే ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేదు, మేము చేస్తే విమర్శలు అన్నాడు తెలుగుదేశం వాళ్ళు చేస్తే. ఇప్పుడు తెలుగుదేశం పరిపాలన సజావుగా జరుగుతూ ఉంది కాబట్టి అభివృద్ధి జరగడానికి ఇంకా కొంచెం టైం తీసుకుంటుంది. ఆ అభివృద్ధి ప్రణాళికలన్నీ సిద్ధం చేసుకుని అభివృద్ధికి సన్నద్ధమవుతున్నారు కాబట్టి టైం తీసుకుంటుంది. అభివృద్ధి ఖచ్చితంగా 100కి 100% కూటమి ప్రభుత్వంలో జరిగి తీరుతుంది. ఇంక జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు విమర్శలు రాజకీయ విమర్శలే తప్పితే అందులో వాస్తవం అయితే ఏమీ లేదు. అలాగే వచ్చిన 1 year లోనే కూటమి ప్రభుత్వం చాలా అప్పులు చేసేసింది అంటున్నాడు. అప్పులు మొదటి నుంచి ఆయన చేసి పెట్టి ఇప్పుడు వడ్డీలు కూడా తెంచుకోలేని పరిస్థితి వచ్చింది కాబట్టి ఆ వడ్డీలని తెంచుతూ ఇప్పుడు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టి అభివృద్ధికి సన్నద్ధమవుతున్నాం. కాబట్టి అప్పులు చేసినటువంటి అప్పుల గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. సో ఈ మధ్య కొంతమంది వైసీపీ వాళ్ళు అరెస్ట్ అవుతున్నారు కదా నాయకులు, ఇదంతా ఒక కక్షపూరితం అంటారా లేదా ఒక న్యాయపరంగా వెళ్తున్నారు? అసలు కక్షలని రాజకీయ కక్షలను ప్రేరేపించింది వైఎస్ఆర్సీపీ పార్టీ.
అసలు కక్షతోనే పుట్టినటువంటి పార్టీ అది. కక్షలు రణరంగం ఎప్పుడు కూడా రాజకీయాలు, కుట్రలు, కుతంత్రాలు, ఆ పునాదుల మీద ఏర్పడినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము ఏమి జరిగినా లా అండ్ ఆర్డర్కి విఘాతం కలిగిస్తే ఎంతటి వాళ్ళైనా కూడా అరెస్ట్ చేస్తారు, జైల్లో పెడతారు. మళ్ళీ అది దాన్ని కక్ష అంటే తప్పులు చేయకోకున్నట్టు నువ్వు హాయిగా ఉండాలి. నువ్వు తప్పులు చేయకోకున్నట్లు మంచితనంగా ఉంటే ఎవరేం నిన్ను మాట్లాడించరు. సో అలాగే నారా లోకేష్ గురించి ఏం చెప్తారు? నారా లోకేష్ గారు ఇప్పుడిప్పుడు ఇంకా పరిపాలనా విధానాలన్నీ కూడా బాగా ఆకలింపు చేసుకుని సమగ్రమైనటువంటి అవగాహన పెంపొందించుకొని పరిపాలన పైన పట్టు సాధిస్తున్నాడు. ఆయన ముఖ్యమంత్రి కావడానికి కూడా అర్హతను సంపాదించుకుంటున్నాడు. ఇప్పుడు పరిణితి చెందిన నాయకుడిగా ఎదిగినాడు. అంటే ఈ మధ్య చూసుకుంటే ఇప్పుడు నారా చంద్రబాబు ఆల్మోస్ట్ చాలా ఏజ్ ఉన్నా కూడా ఈ టైం ఇలా కూడా ఒక కుర్రోడ్లా పనిచేస్తున్నాడు కదా. ఎక్కడ పెట్టిన మీటింగ్లు అలాగే సంక్షేమ పథకాలు కానీ ఎక్కడ పెట్టినా అలా తిరుగుతూ ఉన్నాడు. దాని గురించి ఏం చెప్తారు? మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా చాలా క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తి. ఆయన క్రమశిక్షణతో ఒక ప్రణాళికతో ముందుకెళ్తున్నాడు కాబట్టి ఆయన 75 సంవత్సరాలు కాదు కదా, 85 సంవత్సరాలు వచ్చినా ప్రజలకు అంకితభావంతో వాళ్ళ సంక్షేమం కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం పాటుపడాలనే ఒక తపన ఆయన్ని ప్రతిరోజు ప్రేరేపిస్తూ ఉంటుంది. కాబట్టి ఏ రోజుకు ఆ రోజు నిత్య విద్యార్థి అయ్యి ఆయన రాజకీయ కార్యకర్తగా, సామాన్య కార్యకర్తగానే భావించుకొని ఆయన రాష్ట్ర సమగ్రాభివృద్ధికి పాటుపడుతున్నాడు. బాగా చేస్తున్నారు అంటున్నారు. ఓవైపు జగన్ ప్రెస్ మీట్లు పెట్టి ఎలాంటి పరిపాలన జరగలేదు, మొత్తం కక్షపూరితంగానే ఉందంటున్నారు కదా. దాని గురించి ఏం చెప్తారు? మాకు సీతంపేట మండలం నుంచి వచ్చామని పాకం నియోజకవర్గము. మాకైతే మాత్రము సక్రమంగా మాకు ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు అనుకున్న మాట ప్రకారం మాకైతే అందుతుందనేసి మేము నమ్ముతున్నాం సార్. అంటే మీరు ఒక మాటలో ఇక్కడ కూటమి పరిపాలన కక్షపూరితంగా వ్యవహరిస్తున్నా మంచి పరిపాలన చేస్తుందంటారా? రేపు మంచి పరిపాలన చేస్తున్నారని మేము అంత అనుకుంటున్నాము. అలాగే జగన్ ఈసారి వచ్చేది మన ప్రభుత్వం పేర్లు రాసి పెట్టుకొని మేము ఇబ్బందులు పెట్టిన వాళ్ళని నెక్స్ట్ చుక్కలు చూపిస్తాం అంటున్నారు కదా. అది నెక్స్ట్ సుక్కులు చూపిస్తామన్నది అది మన అనుకున్న మాట అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది మన ప్రజాస్వామ్యంలోనూ మనందరూ కచ్చబాటుగా మనం ఏంటంటే పరిపాలన కోసం మనము ఆలోచించాలి, కానీ కచ్చిపుట్టంగా మనం మాట్లాడమంది కరెక్ట్ కాదు అనుకుంటున్నాను. అలాగే నారా లోకేష్ గురించి ఏం చెప్తారండి? నారా లోకేష్ గారు మంత్రి గారు మేమైతే చాలా అభిమానం. మేమైతే అతను విద్యాశాఖ మంత్రిగా పరిపాలించినప్పటికీ మాకైతే మా పిల్లలకు కానీ మా ప్రాంతంలో సంబంధించినటువంటి స్కూళ్ళు కానీ మంచి అవకాశం ఇస్తున్నారని మేము నమ్ముతున్నాము. ఒక మాటలో కూటమి పరిపాలన మొత్తానికి ఎలా అనిపించింది ఈ 11 నెలల పరిపాలన? 11 పట్ల ఈ కుటుంబ ప్రభుత్వం పరిపాలన ప్రస్తుతానికి బాగుంది సార్. అలాగే మహానాడిని కడపలో నిర్వహిస్తున్నారు కదా, దాని గురించి ఏమనుకుంటున్నారు? మహానాడు కడపలో నిర్వహించినందుకు మేము చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. ఇది మా అందరికీ సంబంధించినటువంటి కార్యక్రమం. ఇది ఘనంగా జరుగుతుంది అనేసి మేమైతే మేము గట్టిగా నమ్ముతున్నాం సార్. చెప్పండి, ఇప్పటి వరకు కూటమి పరిపాలన చాలా బాగుంది. గతంలో పరిపాలన అంతా వేస్ట్ పరిపాలన ప్రజలందరూ కూడా తెలుసు, కానీ ఈ పరిపాలన అంతా కూడా చాలా బాగుంది అంటున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా బాగుంటుంది. 1 year లో అన్ని అడ్జస్ట్ చేసుకోవాలంటే కొంచెం ఇప్పుడు కొత్త సంవత్సరం బయటకు పోతే ఎట్లుంటుంది, అంతా కడి చేసి మన చేతికి ఇచ్చినాడు అనమాట. కాబట్టి ఈ 1 year ఇంకా ఒక 6 నెలలు ఇబ్బందిగానే ఉంటుంది. రాబోయే రోజుల్లో ఇంకా బాగా పనిచేస్తున్నారు. ఓవైపు జగన్ ప్రెస్ మీట్లు పెట్టి ఇక్కడ ఎలాంటి మంచి పరిపాలన జరగలేదు, మొత్తం కక్షపూరితంగానే జరుగుతుందని అంటున్నారు. సరిపోకుండా అంతే, ఏదో ఒకటి ఎవడైతే నీకే నాకు సరిపోదో ఏదో ఒకటి ఏదో అంతే. ప్రతిపక్ష హోదా లేదు, నిజమే కదా, ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి ఏదో ఒకటి ఇట్లా చిల్లరాళ్ళు వేస్తానే ఉంటాడు. ఇది మామూలు రాజకీయాల్లో మీరంతా చూసిండేదే దాంట్లో. అలాగే మీరు రెడ్ బుక్ లో కాకుండా ఏ బుక్ లో రాసి పెట్టుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళే రాబోయే నెక్స్ట్ మన ప్రభుత్వమే ఇక్కడ చుక్కలు చూపిస్తామని అంటున్నాడు ప్రతి ప్రెస్ మీట్ లో. రైట్, సంతోషం అనుకోండి. 50 పేపర్లన్నా రాసుకోండి. మన లోకేష్ బాబు ఏం చేయడు, 2 దాంట్లో రాసుకోండి, మేము రాసుకుంటాం అంటాడు, అంతే కదా. రాసుకుని దాంట్లో ఏముంది, వాళ్ళు చేసినట్లు మన వాళ్ళు ఏది చేసేది లేదు. అది వేరే, ఇది వేరే. అలాగే నారా లోకేష్ గురించి ఏం చెప్తారండి? నారా లోకేష్ గురించి, నారా లోకేష్ చాలా సూపర్ గా రాజకీయం అయితేనేమి, ప్రతికర్తలకైతేనేమి ప్రతి ఒక్కటి చాలా బాగా అనుభవంతో చేస్తున్నాడు. వయసుకు తగ్గ అనుభవం. అంటే ఒకప్పుడు యోగాలం పాదయాత్ర చేసేటప్పుడు నారా లోకేష్ రెడ్ బుక్ అంటే వీళ్ళు సెటైర్లు వేస్తున్నారు. ఇప్పుడు నారా లోకేష్ యోగాలం అప్పుడు రెడ్ బుక్ లో రాసుకుంటున్నాను అన్నారు. అప్పుడు వైసీపీ వాళ్ళు మొత్తం కామెంట్ చేశారు, పిచ్చి పిచ్చి కామెంట్ చేశారు. వాళ్ళకి చేశారు, వాళ్ళకి అధికారం ఉంది. అధికారం ఉన్నవాడు ఏదైనా చేయొచ్చు, నిజమే కదా. అధికారం ఉన్నవాడు ఆ రకం కామెంట్ చేయొచ్చు, ఇంకో రకం కామెంట్ చేయొచ్చు. ఏమేమన్నారు, ఇంకా అట్లా కాకుండా ఇంకా కూడా అన్నారు. కానీ అవన్నీ జరుగు మాట్లాడచ్చు మామూలే. అలాగే నారా చంద్రబాబు నాయుడు గురించి ఏం చెప్పారు? ఎందుకంటే ఈ వయసులో కూడా ఇలా కష్టపడుతున్నారు కదా, దాని గురించి ఏం చెప్పారు? ఈ వయసులోనే కాదు, ఇంకా 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయినా కూడా ఇదే ప్రకారంగా కష్టపడతాడు, ఇదే రాజకీయమే చేస్తాడు. ఇలాగే ఈ పార్టీని ఇట్లే కాపాడుకుంటాడు, దాంట్లో అనుమానం లేదు. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉంటాడు. అలాగే సో యువగాలాన్ని ఫస్ట్ టైం కడపలో పెట్టారు కదా, యాక్చువల్గా వైఎస్ఆర్ జిల్లా జగన్ కి అడ్డంటారు ఒకప్పుడు. ఇప్పుడు దాని గురించి ఏం చెప్తారు? అట్లా కాదు, కడపలో అనేది కాదు, ఎప్పుడు కూడా అక్కడ ఈస్ట్
ఆ సైడ్ అంతా పెట్టేవాళ్ళు. మన రాయలసీమలో కూడా మన జిల్లాలో రాయలసీమలో పెట్టాలనే ఒక పెద్ద ఉద్దేశంతో పెట్టారు. ఓవైపు జగన్ ఏమో పరిపాలన ఎక్కడ జరగడం లేదు, మొత్తం కక్షపూరితంగానే ఈ కూటమి పరిపాలన చేస్తున్నారు. వాళ్ళు వైఎస్ఆర్ మీద ప్రేమ ఉందని అంటారు అన్నమాట. జగన్ అంటున్నాడు ఈసారి 2.0 చూపిస్తాను, ఇంకా నెక్స్ట్ వచ్చేది మన ప్రభుత్వం ఇంకా చుక్కలు చూపిస్తాను. సుక్కలు అందరూ చూస్తారు రాత్రి గాను, పగులేం కనపడు సుక్కలు అవి రాత్రి కనపడు. అలాగే జగన్ కి బాబు గారికి తేడా ఏంటి? జగన్ అంతా దౌర్జన్యం, ఇంకా రౌడీజం, గుండీజం, వాళ్ళ కార్యకర్తలు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు పరిపాలిస్తారు. మా చంద్రబాబు నాయుడు, మా తెలుగుదేశం పార్టీలో ఆ పద్ధతులు లేవు. ఎవరైనా కార్యకర్త అవినీతి చేయకపోతే వాడిని ఇది చేస్తారు, కత్తిరిస్తారు. అలాగే మహానాడిని కడపలో నిర్వహిస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ టైం నిర్వహిస్తున్నారు. ఫస్ట్ టైం కాబట్టి బాగా బ్రహ్మాండంగా చేస్తారు. సో ఈసారి 7 కొట్టారు, నెక్స్ట్ ఎలక్షన్ లో 10 కొడతారు కడపలో. ఇప్పుడు కాదు, 4 ఏళ్ళ తర్వాత అభివృద్ధిని చూసి చెప్పొచ్చు. ఇప్పటి వరకు కూటమి పరిపాలన ఎలా ఉంది? బాగుంది, బాగుంది, బాగుంది. మాది వాళ్ళ రైతులది లెక్క, రైతులది బాగా కనపడింది, బాగా కనపడదు. నెక్స్ట్ రాబోయేది జగనే అంటున్నాడు. జగన్ సో తర్వాత చుక్కలు చూపిస్తాం అందరికి అంటున్నారు. ఆయన చూపించచ్చు, రావాలి కదా ఆయన. మరి ఈయన బాగా చేసినాక ఇవన్నీ పారచ్చు జనాలు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు బాబు ఈ మహానాడికి? యముడి నుంచి. మొత్తానికి బాబు పరిపాలన ఎలా అనిపించింది? పరిపాలన బాగా చేస్తాడని అనుకునే చేశాడు కూడా. మీరేమో బాగా చేశాను, జగన్ ఏమో ఏం చేయడం లేదు, మొత్తం కక్షపూరితంగా అందరినీ వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారని జగన్ అంటున్నాడు. రాబోయేది మన చుక్కలు చూపిస్తారు. జగన్ చేసే ఏం చేయాలని అందరూ చేస్తుంది మరి అదట. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు కూటమి పరిపాలన ఎలా అనిపించింది? బాగుంది సార్, బాగుందన్న. సో మీరేం బాగుంది అంటున్నారు, జగన్ ఏమో ఇంకా 2.0 అసలు ప్రభుత్వం ఏం చేయడం లేదు, కక్షపూరితంగా వ్యవహరిస్తుంది అంటున్నారు. కక్షపూరితంగా వివరించాక వైసీపీ పార్టీ కానీ టీడీపీది వాళ్ళలాగా మనం మా వాళ్ళు ఏమి చేయడం, అప్పు చేయలేదు, జనాన్ని పీడించడం లేదు. ఎవరు కావాల్సింది వాళ్ళకి చేస్తున్నారు అంతే. అంటే సంక్షేమ పథకాలు అమలు చేయకుండా కక్షపూరితంగా అందరు జైలు వేస్తున్నారు అంటారు. అమౌంట్ లేదన్నారు కదా, అమౌంట్ అడ్జస్ట్ చేసి అన్ని చేస్తూనే ఉన్నారు కదా, ఒకటి 1 by 1. ఎలా ఉంది ఏంటి? బాగుందండి. మాది అనకాపల్లి జిల్లా సోడవరం విలేజ్. 170 మంది వచ్చాం, ఒక 2 బస్సులు. ఈ మహానాడు కడపలో పెట్టారు కదా, ఈ జగన్ అడ్డా అనుకోవచ్చు. సో అలాంటి ప్లేస్ లో పెట్టారు, ఎలా అనిపిస్తుంది? బాగుందండి, ప్లేస్ బాగుంది. ఇక్కడ వాతావరణం కూడా బాగా లభించింది. అలాగే జగన్ ఈ మధ్య ప్రెస్ మీట్లు పెట్టి 2.0 సినిమా చూపిస్తాను అంటున్నారు కదా. ఆయన పని చేసుకుంటాడు, ఏం చూపెడతాడు? గతంలో చూపెట్టాడు, వాళ్ళు పని చేసుకుంటారు. ఇప్పుడు రెడ్ బుక్ లో కాదు, మీరు ఏ బుక్ లో కావాలంటే ఆ బుక్ లో నోట్ చేసుకోండి, ఇంకా మనం వచ్చిన తర్వాత వాళ్ళకి చుక్కలే అంటున్నాడు. అది మనకు తెలియదండి. వాళ్ళు పని చేసుకుంటారు, వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు, వీళ్ళు పని చేసుకుంటారు అంతే, ఏం లేదు. మొత్తానికి కూటమి పరిపాలన ఎలా అనిపించింది? బాగుంది. తర్వాత ఎలా అనిపిస్తుంది ఇప్పటి వరకు కూటమి పరిపాలన? ఇప్పటి వరకు మహానాడు కడపలో పెట్టారు కదా, సో ఎలా ఉంది ఏంటి? బాగుంది, బ్రహ్మాండంగా. జగన్ ఏమో సినిమా చూపిస్తా అంటున్నాడు, 2.0 అంటున్నాడు. చూపించాడు, దొంగతనాలు బయటపడతాడు. మొత్తానికి పరిపాలన ఎలా ఉంది? పరిపాలన బాగుంది సార్. అన్నా చెప్పండి అన్న, సో ఇప్పటి వరకు కూటమి పరిపాలన ఎలా అనిపించింది? బాగా చాలా మంచిగా చేసినాడు చంద్రబాబు నాయుడు గారు. లోకేష్ గారు అయితేనేమి మన రాష్ట్రంలో మొత్తం బాగా మంచి అభివృద్ధి చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అలాగే మహానాడిని జగన్ అడ్డ కడప డిస్టిక్ లో పెట్టారు, సో ఎలా అనిపిస్తుంది? చంద్రబాబు నాయుడు ఇక్కడ ఎక్కువ అప్పుడు ఆమె పేరు మాధవరెడ్డి గారు బాగా ఎక్కువ మెజారిటీ వచ్చినందువల్ల ఇక్కడ మహానాడు ఏర్పాటు చేసినాడు. అయితే ఈ మధ్య జగన్ ఏ ప్రెస్ మీట్ లో పెట్టినా ఈ 2.0 ఇంకా చుక్కలు చూపిస్తాను, మన ప్రభుత్వం నెక్స్ట్ వచ్చేది మన ప్రభుత్వమే, తర్వాత చుక్కలే అంటున్నాడు. దాని గురించి ఏమంటారు? అది జరగని పని. జగన్ మరి జైలుకే పోవాల్సిందే కానీ వేరే పని ఏం లేదు. ప్రజలే